హాయ్ వెల్కమ్ బ్యాక్ వారాహి కలెక్షన్స్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే పంచలోహం ఎన్ని డేస్ ఉంటుంది, అందరూ చూపించేది నేను చూపించేది పంచలోహమేనా అనే డౌట్ చాలామందికి ఉందండి. అందుకే ఈ వీడియోలో మీకు చెప్పడానికి వచ్చేసాను. పంచలోహంలో అన్ని ఐటమ్స్ అయితే కావండి అని చాలాసార్లు చెప్పాను. బట్ కొన్ని ఛానల్స్ వాళ్ళు రీసేల్ చేసేవాళ్ళు 1 గ్రామ్ గోల్డ్‌ని కూడా పంచలోహం అని కాస్ట్ 200, 300 అని పెట్టి అమ్మేస్తున్నారు. దానికి మనకు అవసరం లేదు. ఒకళ్ళ గురించి మనం మాట్లాడుకోవద్దు గూడా. మీరు అది చూసి టెంప్ట్ అయ్యి కస్టమర్స్ కొనుక్కుంటున్నారు. అది 1 మంత్, 2 మంత్స్ వచ్చినా చాలు, గోల్డ్ లుక్ ఉంటే చాలు అనే మైండ్ సెట్‌కి వచ్చేసారు. పంచలోహం కూడా లైఫ్ లాంగ్ ఉండదండి. ఎందుకు అంటే అది మన బాడీలో ఉండే హీట్‌ని తీసుకొని కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. అలాగే వెదర్‌ని బట్టి కూడా చేంజ్ అవుతుంది. ల దాన్ని మనం ఎట్లా అంటే లెమన్ పెట్టి వాష్ చేసుకుంటూ వాడుకుంటూ ఉండాలి. బాడీ మీదనే కలరు రావాలి. చాలామందికి ఇదే డౌట్‌తో మాకు కాల్స్ అండ్ మెసేజెస్ వస్తున్నాయి. ఈ వీడియో ద్వారా మీకు క్లియర్‌గా అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. నేను లాస్ట్ టైం ఒక వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశాను. క్లియర్‌గా నేను క్లీన్ చేసే విధానాన్ని ఒక వీడియో చేసి కూడా పోస్ట్ చేశాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని అయితే క్లిక్ చేయడం అయితే మర్చిపోకండి. మన పంచలోహాన్ని కావాలన్న వాళ్ళు వెంటనే నేను ఆహ్, మన డీటెయిల్స్‌లో ఇచ్చేస్తాను ఫోన్ నెంబరు. దాంతో బుక్ చేసేసుకోండి. మనకు వాట్సాప్ కాల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మీరు కాల్ చేసినా మాట్లాడతాము, మెసేజ్ చేసినా రిప్లై ఇస్తాము. కాకపోతే కొంచెం లేట్ అయినా ఎవరినైతే మిస్ చేయము. ఖచ్చితంగా మెసేజ్ అయితే చేస్తాము. మన గోల్డ్ లుక్‌ల పంచలోహాన్నయితే మీకు ఈ వీడియో ద్వారా క్లియర్‌గా అర్థమైందనైతే చెప్పగలను. మన పంచలోహాన్ని మాత్రం ఎప్పటికీ బాడీ మీద వాడుకుంటూ, క్లీన్ చేసుకుంటూ, మనమెంత ఫ్రెష్‌గా ఉంటామో దాన్ని కూడా అంతే ఫ్రెష్‌గా సేమ్ ఉంగరాలు మనం ఎప్పుడు డైలీ వాడుతూ ఉంటాం. అది మనం గిన్నెలు తోమినా, బట్టలు పిండినా అది రఫ్ అయితూ జెంట్స్ కూడా కొంచెం హ్యాండ్ వాష్ చేసుకుంటూ అలా ఉంటది కాబట్టి అది రఫ్ అయితూ, క్లీన్ అయితూ వస్తూ ఉంటది. చాలామంది మా ఉంగరం చూడండి అసలు ఇది బంగారంలాగే ఉంది. ఉంగరాలకి, తాళ్ళకి చాలా తేడా ఉంటుందండి. ఎందుకు అంటే మనం ఇప్పుడు చేతుల్ని ఎప్పుడూ వాష్ చేస్తూ ఉంటాం. అది మెడ మీద ఉన్నది వాష్ చెయ్యం కదా! ఓన్లీ మనం స్నానం చేసినప్పుడే. దీనికి వేడి నీళ్ళైనా, చన్నీళ్ళైనా యూజ్ చేసుకోవచ్చండి. కాకపోతే ఉప్పు నీరైతే తగలొద్దు. ఉప్పు నీరు అంటే స్వెట్టింగ్ అని, మన బోర్ వాటర్ అంటారు కదా! అవి గూడా తగలొద్దు. తగిలితే మాత్రం కలర్ షేడ్ అయితా ఉంటది. కలర్ షేడ్ అయినా ఏ ప్రాబ్లమ్ లేదు. మీరు నిమ్మకాయ పెట్టి వాష్ చేసుకుంటూ ఉంటే, చింతపండు గానీ, నిమ్మకాయ గానీ పెట్టి మంచిగా వాష్ చేస్తే కలరొస్తది. మీరు మంచిగా టూత్ బ్రష్ ఉంటది కదా! దాంతోటి బ్రష్ చేసుకోవాలి. అలా క్లీన్ చేసుకుంటూ, వాడుకుంటూ ఉంటే మనకు పాత బంగారం ఎలా ఉంటుందో అలా వస్తూ ఉంటుంది. మీరు ఖచ్చితంగా వాడాలి. ఈ వీడియో చూసి మీరు పంచలోహం అనేది తెలుసుకొని ఉండుంటారు. పంచలోహంలో రాగి మిక్స్ అయ్యి ఉంటదండి. కాబట్టి మన ఒంట్లో ఉన్న వేడిని రాగి తీసేస్తూ ఉంటుంది. హ్మ్. దానికి మీరు ఎప్పటికీ యూజ్ చేసుకుంటూ, వాడుకుంటూ ఉండాలి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేసేయండి. ఆర్డర్ కోసమైతే వెంటనే నా స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్‌కి అయితే బుక్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.